మంచోళ్ళకేమో అన్ని రోగాలు పెడుతుంటివి. ఇట్లాంటి నడమంత్ర పోళ్ళకి మిడియాల పోళ్ళకి ఏంది నాయన ఏ రోగాలు లేవు, బ్రహ్మాండంగా ఉన్నారు అంటే దేవుడు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఎవడి పేజీ అయితే చించాలనుకుంటానో వాడిని కదిలించను రా అని చెప్పాడు దేవుడు నాకు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎవడి పేజీ అయితే చించాలనుకుంటానో వాడిని కదిలించనో వాడిని వెర్రవేగనిస్తానని చెప్పాడు. వాడు ఎంతవరకు వెర్రవీగుతాడు అంతవరకు వెర్రవేగనిస్తాను వాడిని. వాడు వెర్రవీగి 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 ఒక్కసారి ఆడు పేజీ చినిగిపోయింది. సుధమ వాళ్ళ కరువు ఉందా? సుధమ వాళ్ళ కరువు ఉందా? వాళ్ళకి డబ్బు కొద ఉందా? వాళ్ళకి తిండి కొద ఉందా? ఎండి బంగారాలకు కొద ఉందా? ఏం లేదు. బాగా తిని రకరకాలు కోరుకున్నవన్నీ రకరకాల వెరైటీలు బాగా తిని కోవికి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా అయిపోయారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళని ఒక్క దినమందే సమూల నాశనం చేయాలనుకున్నాడు. అందుకే వాళ్ళని ఏం టచ్ చేయాల. ఈరోజు ఇప్పుడు నీకు కదిలితే సమస్య, మెదిలితే సమస్య, కదిలితే బలహీనత, మెదిలితే బలహీనత అంటే ఇప్పుడు నువ్వు దేవుని చేతిలో ఉన్నావా, సొదొమ వాళ్ళలాగా విడవబడ్డావా? పెద్దగా చెప్పండి. మరి ఎందుకు ఫీల్ అవుతున్నావు?